టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్. నకిలీ వ్యక్తులను నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం వారు సోమవారం భక్తులకు హెచ్చరించడం జరిగింది, అలాగే సూచన చేయడం కూడా జరిగింది. తిరుమల శ్రీవారి దర్శన సేవలు ఇప్పిస్తామని చెప్పి మోసగించే వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఓ ప్రకటనలో సూచించడం జరిగింది. అనేక మంది తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పి ఆన్లైన్ ద్వారా కానీ పబ్లిక్గా కానీ మోసగించడం జరుగుతుంది. వీరి పట్ల అప్రమత్తతో స్వామివారి భక్తులు ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. నకిలీ వ్యక్తులను వెబ్సైట్లను నమ్మి మోసపోకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని స్వామివారి భక్తులకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇటువంటి విజ్ఞప్తులు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి, భక్తులు మోసపోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి విషయాల పట్ల 1-2 సార్లు ఆలోచించి అప్రమత్తంగా వ్యవహరించండి. అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీ సేవలు స్వామివారి దర్శనం చక్కగా పొందేటట్లు చూసుకోండి. ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఉపయోగపడే సమాచారం మీకు అందుబాటులోకి రావాలి, మీ స్నేహితులకి కూడా చేరాలంటే షేర్ చేయండి, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్, జై బాలాజీ.